ఏలు పడుతుంది ఎవలకుండా అలదే ఎవరు కూరాడ అలదే పొయ్యి సపరేట్ ఆయే పొరక సపరేట్ ఆయే ఏరు వాడి 10 ఏళ్ళైనా ఇంకా పొత్తుల పొయ్యి పెడదామంటదో కామె పద్ధతేనా అది ఒకరు చికెన్ వండుకునేవి ఇంకొకరు చిక్కుడుగాయ కూర వండుకునే ఏడ కుదురుతుంది అందుకే షెల్ గవన్నీ నడవై పొత్తుల పొయ్యి లేదు ఏం లేదని చెప్పేసిండ్రట పాపం తెలంగాణకు ఆంధ్రకు హైదరాబాద్ని ఇంకో 10 ఏళ్లు రాజధానిగా పెట్టాలని గిట్లనే ఇగురంగల్లా ఇస్తారెవరో హైకోర్టులో పిటిషన్ వేసిండట. అది కూడా దానికి ఒక చట్టం తీసుకొస్తందుకు సెంట్రల్ హోంశాఖకు ఆర్డర్ పాస్ చేయమని. ఇక ఆ పిటిషన్ అన్ని తీర్ల పరిశీలించిన కోర్టు కొనాకరికి కొట్టిపారేసింది. ఉమ్మడి రాజధాని మీద చట్టం తీసుకురావాలని పార్లమెంట్ను ఎట్లా ఆదేశిస్తామో చెప్పు అని ఉల్టా క్వశ్చన్ వేసింది. పార్లమెంట్కు ఆర్డర్ పాస్ చేసుడంటే హైకోర్టులో పీలేసినంత ఈజీ కాదని చురుకు పెట్టింది. ఎంత హైకోర్టు అయినా మాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయని తెలుసుకుంటే మంచిదని బుద్ధి మాట చెప్పింది. ఈ తీర్పు తర్వాత ఆ పిటిషన్ వేసిన ఆయన ఏమంటాడో చూడాలి. ఈ కేసు వేసింది పొదిలి అనిల్ అనేట ఆయన. అనిల్కి వచ్చిన సమస్య ఏంటంటే విభజన చట్టంలో కంప్లీట్ గానీ ఇంకా ఎన్నో ఉన్నాయట. ఆస్తులు అప్పుల విభజన అయిపోయేదాకా అంటే ఇంకో 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని ఉంటేనే మంచిదట. పెద్ద పట్టే పట్టుకుండు కాబట్టి ఈడ కాకపోతే సుప్రీంకోర్టుకు పోతా అని కూడా అంటాడేమో.